హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక గోవాలో జనరల్ కార్గోలో వర్క్ చేశాను అనమాట. ఈ జనరల్ కార్గో అనేది ఐఎంఓ వెసలని మా ఏజెంట్ నాకు ఈ జనరల్ కార్గోని సజెస్ట్ చేస్తే నేను జనరల్ కార్గో జాయిన్ అవ్వడానికి వచ్చాను. అయితే తీరా నేను నెల 15 రోజులు దీంట్లో వర్క్ చేసిన తర్వాత దీని అర్థమైంది ఇది డీజే షిప్పింగ్లో కూడా యాడ్ అవ్వదు, ఇంకా ఐఎంఓ వెసల్ కూడా కాదు, ఇది ఇంకా ఐఎంఓ నెంబర్ కూడా లేదని తెలుసుకొని మా ఏజెంట్తో మళ్ళీ నేను గొడవ ఆడుకొని వేరే ఎఫ్జీలో నేను వర్క్ చేస్తున్న ప్రస్తుతానికి. ఈ వెసల్ చాలా చిన్నదండి, ఇంజిన్ రూమ్ కూడా చాలా చిన్నది. చూడండి, ఇది జనరల్ కార్గో అంటారు కానీ ఈ జనరల్ కార్గోలు కాదండి, ఒక బాధ్యులు. ఇవి నార్మల్గా ఒక చిన్న చిన్న పోర్ట్ల నుంచి చిన్న చిన్న పోర్ట్కి ఏదైనా బియ్యమైనా సమ్ తరలించడానికి యూజ్ చేస్తారు. అయితే ఇందులో డ్యూటీ మొత్తం చాలా హార్డ్గా ఉంటుంది. మీరు ఎవరైనా దీన్ని ఏజెంట్ ప్రిఫర్ చేస్తే, మీరు సజెషన్ చేస్తే మీరైతే జాయిన్ అవ్వకండి. ఇందులో శాలరీస్ కూడా 8,000, 7,000, 10,000 మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.